హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మిద్దె తోటలో అయితే ఈరోజు టమాటాల హార్వెస్ట్ అండి. చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు, రెడ్ కలర్లో వచ్చాయి. సైజ్ కూడా పెద్దగా ఉన్నాయండి. చాలా మటుకు అయితే టమాటాలు మక్కిపోయాయి, చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే దూరగా ఉన్నాయి, ఇంకా అవి కట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి 2 మొక్కలకి. ఇది లాస్ట్ అయితే చెర్రీ టమాటా. ఇదే చెట్టు కూడా ఎండిపోయింది, ఇంకా చెట్టు కూడా కట్ చేసేసి టమాటాలు తెంపుతున్నాము. ఇదేమో బాగా మక్కిపోయి అందులో పడిపోయింది, ఇంకా అది మేము చూసుకోలేదు. ఇంకా ఇలా తెంపేసి ఆ మొక్కనైతే తీసేసాము, ఎండిపోయిన చెట్టుని. ఇంకా 2-3 అలా దూరగానే ఉన్నాయి, ఇంకా అవి అలానే ఉంచేసి రెడ్ మాత్రమే తెంపేస్తున్నాము. ఇక్కడ కూడా ఒకటైతే టమాటా ఉంది. చూడండి ఎంత బాగున్నాయి కదా, రెడ్ కలర్లో కలర్ఫుల్గా ఉన్నాయి టమాటాలు. ఇప్పుడైతే దొండకాయల హార్వెస్ట్ అండి. ఇంకా ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో దొండకాయలు అయితే వీక్లీ వస్తూనే ఉంటాయి. అంటే నేను ప్రూనింగ్ చేశాను కదా, చాలా బాగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బాగానే వస్తాయి. చూడండి చాలా పెద్దగా కూడా అయిపోయాయి దొండకాయలు. మీ చెట్టు కూడా కాయలు రావట్లేదు అంటే ప్రూనింగ్ చేసేయండి, ఆకులు కూడా కట్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే బాగా కాస్తాయి అన్నమాట. మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తూ ఉండండి మొక్కలకి. 1 మంత్ ఏమో 2 మంత్స్ అలా నాకు దొండకాయలు రాలేదు. నేను ఇలా మొత్తం ప్రూనింగ్ అయితే చేసినందుకు చూడండి దొండకాయలు ఎలా కాసాయో. ఇది చిన్న బకెట్లో పెట్టినా కానీ ఇన్నైతే కాసాయి. చూడండి దీనికి కూడా లావుగానే ఉన్నాయి దొండకాయలు. ఇక్కడ ఆకుల మధ్యలో కూడా ఉన్నాయి. ఇవైతే నేను నారు పోసుకున్నాను కదండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఇవి కూడా అయితే మనం తెంపేసి వేరే గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టుకోవాలి. వంకాయ నార, టమాటా నార, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అయితే నారు అయితే పోసుకున్నాను. చూడండి ఇక్కడ కింద కూడా ఒకటి మిస్ అయిపోయింది, అది కట్ చేసాము. వీడియో ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇదే హార్వెస్ట్ దొండకాయ టమాటా హార్వెస్ట్ అన్నమాట మన గార్డెన్లో. మల్లెపూలు కూడా చూడండి చాలా అయితే బాగా వస్తున్నాయి మల్లెపూలు కూడా. బాయ్ ఫ్రెండ్స్.